Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా క్లాస్ 7 ఎక్స్‌ప్లనేషన్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. చూడండి, ఎవరెవరైతే ఇంకా ఓకేనా సో మనకు తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఓకే మీరందరూ ఒకటే అండి, మీ అందరికి చెప్తున్నాను, మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఏవైతే మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ క్లాసులన్నీ క్లియర్గా చూడండి, బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు అండి. వాళ్ళందరూ ఆ క్లాసెస్ విని ఓకేనా రాసిన వాళ్ళు ఎంతో మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఈ వీడియో కింద వాళ్ళు కామెంట్స్ కూడా పెడతారు, చూసుకోండి ఒకసారి. ఓకేనా, సేమ్ ఇవే మోడల్స్లో మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా నీట్గా చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, సో మీరు ఒకవేళ మీకు బుక్ కావాలి అనుకుంటే చూడండి, బుక్ మీరు చదవాలి అనుకుంటే మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో బుక్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ఉంది. వెళ్ళి బుక్ పీడిఎఫ్ని చూడండి. ఓకేనా, బుక్ కావాలనుకుంటే తర్వాత కొనుక్కుందరు, కానీ ఇప్పుడు మాత్రం మీరు బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోండి వెళ్ళి. మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మై కోర్సెస్లో ఉంటుంది బుక్ పీడిఎఫ్. ఓకేనా, ఇది డిఎస్సి, టెట్, సిటెట్ ఎగ్జామ్స్కి, గురుకుల, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండి. రైట్, అదే ఒకవేళ మీరు సార్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నా సార్ అని అనుకుంటే మాత్రం మీరు మీకు ఇక్కడ 50 రూపీస్కే కోర్స్ అనేది పెట్టాను అండి. తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి 50 రూపీస్కే కోర్స్ అనేది పెట్టాను. కాబట్టి మీరు యాప్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది 50 రూపీస్ కోర్సు, అది క్లిక్ చేసి బై నౌ చేసి క్లాసెస్ తీసుకోండి. ఓకేనా, మై కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీరు క్లాసెస్ వినొచ్చు అనమాట. ఓకే, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినండి. ఓకేనా, అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ జరిగింది కదా, ఈరోజు ఎగ్జామ్ జరిగితే అందులో మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఓకేనా, సో క్వశ్చన్స్ అనేవి మనకు జనరల్గా ఏమేమి ఇచ్చారో చెప్తా చూడండి. ఇక్కడ సో మనకు మన స్టూడెంట్స్ అనే వాళ్ళు మెసేజ్ చేశారు చూడండి. సో మనకు వాళ్ళ క్వశ్చన్స్ ఏమేమి ఇవ్వడం జరిగిందంటే ఫస్ట్ క్వశ్చన్, ద వన్ హూ రైట్స్ డిక్షనరీస్. ఓకేనా, సో డిక్షనరీస్ని రాసే పర్సన్స్ని ఏమంటామంటున్నారు. చూడక మీకు డిక్షనరీ అన్నప్పుడు మీకు ఒక రూట్ వర్డ్ చెప్పాను, లెక్సికాన్. ఓకేనా, సో లెక్సికాన్ అంటే డిక్షనరీకి సంబంధించిన వర్డ్ అనమాట. కాబట్టి లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరంటే డిక్షనరీ రాసే పర్సన్ ఏమంటాం చెప్పండి, లెక్సికోగ్రాఫర్ అంటాం. ఓకేనా, అదొక క్వశ్చన్ వచ్చింది మనకు. ఓకే, ఈ పేపర్లోకి వెళ్ళే ముందు మీకు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ చెప్తున్నాను మీకు. రైట్, నెక్స్ట్ ఇంకోటి, సో స్పెల్లింగ్స్ మీద క్వశ్చన్ అడిగాడు అండి. అందులో మనకు స్పెల్లింగ్స్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే లాంచ్. ఓకేనా, సో లాంచ్ అనేది మనకు కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది అండి. రైట్, నెక్స్ట్ ఇంకోటి మనకు రీఅరేంజ్మెంట్ మీద అడిగాడు, రీఅరేంజ్మెంట్. ఓకే, రీఅరేంజ్మెంట్ మీద అడిగాడు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు అంటే వి మిస్డ్ ద ఓపెనింగ్ సెరమనీ డాష్ బీయింగ్ లేట్. ఓకేనా, వి మిస్డ్ ద ఓపెనింగ్ సెరమనీ డాష్ బీయింగ్ లేట్ అంటే మనకి ఏమొస్తుందంటే ఫర్ బీయింగ్ లేట్. ఓకేనా, సో అక్కడ సో లేట్ అవ్వడం వలన మనము ఓపెనింగ్ సెరమనీ మిస్ అయ్యాము అని. ఆన్ కాదు, టు కాదు, విత్ కాదు, ఏమొస్తుంది ఫర్ బీయింగ్ లేట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు ఒక ఇడియం అడిగాడు అండి, క్వీర్ ఫిష్. చూడండి ఇక్కడ ఇది కూడా మీకు చెప్పాను. ఓకేనా, మన బుక్లో కూడా ఉంది. క్వీర్ ఫిష్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే స్ట్రేంజ్ పర్సన్ అని, అంటే డిఫరెంట్గా ఉండే పర్సన్ అనమాట. బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎక్సెంట్రిక్ అంటాం, ఆడ్ అంటాం. ఓకేనా, దీన్ని మనం స్ట్రేంజ్ అంటూ ఉంటాం, అన్యూజువల్ అంటూ ఉంటాం. అది ఓకేనా, ఆ క్వశ్చన్ కూడా వచ్చిందట. నెక్స్ట్ మీకు ఫైండ్ ద సింగులర్ నౌన్. చూడండి, సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ మీద అడిగాడండి క్వశ్చన్ ఒకటి. అందరికీ జాగ్రత్త చూడండి, బ్యాక్టీరియం మన బుక్లో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి అండి. బ్యాక్టీరియం, అదే మనకు టీత్. ఓకేనా, నెక్స్ట్ మనకు ఆక్సిన్, నెక్స్ట్ మనకు ఫీట్. చాలా సింపుల్ అండి. సో మనకు బ్యాక్టీరియం అనేది మనకు సింగులర్, దానికి ప్లూరల్ ఏంటిదండి బ్యాక్టీరియా. ఓకేనా, కాబట్టి ఇవన్నీ మనకు ఓకేనా. ఇందులో మనకు సింగులర్ నౌన్ ఏంటిది అడిగాడు, బ్యాక్టీరియం అనేది సింగులర్. టీత్ అనేది ఏంటిదండి ప్లూరల్, దీనికి సింగులర్ ఏంటి చెప్పండి, టూత్. టూత్ మనకు సింగులర్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిన్, ఎద్దులు అంటాం కదా, సో ఆక్స్ అనేది మనకు సింగులర్ అవుతుంది దీనికి. రైట్, నెక్స్ట్ ఫూట్ అంటే మనకు సింగులర్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ మన బుక్లో మెన్షన్ చేసాము కాబట్టి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుద్ది. ఓకే, రైట్, నెక్స్ట్ ఇంకా మనకు ఇంకే మోడల్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, ఇంకే మోడల్ క్వశ్చన్స్ వచ్చాయంటే రైట్ చూడండి ఇక్కడ ద లాస్ట్ మీటింగ్. చూడండి, ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. అందరు ఇక్కడ చూడండి, ద లాస్ట్ మీటింగ్. ఓకేనా, మనకు రెండే ఆప్షన్స్ పెట్టారు. ద లాస్ట్ మీటింగ్ డాష్, ఫినిష్ అని ఉంది, నెక్స్ట్ మనకు ఫినిష్డ్ అని ఉంది అండి. రెండిట్లో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఫినిష్డ్ అనేది ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ మీటింగ్ అంటే సింగులర్ కదా. ఒకవేళ మీరు ఇది తీసుకోవాలి అనుకుంటే దీనికి ఎస్ ఉండాలి,
ద లాస్ట్ మీటింగ్ ఫినిషెస్ అని ఉండాలి, అట్లా లేదు కాబట్టి ఇది కాదు. సో ఫినిష్డ్ అనేది ఈ రెండిట్లో ఏదంటే మాత్రం ఫినిష్డ్ అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకోటి స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు అండి. ఇక్కడ మనకు సో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చూడండి. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే మనకి ఏమవుతుంది అంటే ఆస్పీషియస్. చూడండి ఇక్కడ మనకు ఆస్పీషియస్ అనేది మనకి ఇక్కడ సో కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది అండి. ఓకే రైట్. ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే దేర్ డాష్ సంథింగ్ రాంగ్ విత్ ద సో గీజర్. చూడండి ఇక్కడ దేర్ డాష్ సంథింగ్ రాంగ్ విత్ ద గీజర్. దేర్ మస్ట్ సంథింగ్ అంటామా, దేర్ ఇస్ షెల్ బీన్ సంథింగ్. చూడండి సో మనకు మస్ట్ ఉంది, నెక్స్ట్ మనకు అక్కడ షెల్ బీన్ ఉంది. అసలు మనకు షెల్ బీన్ అనేది రాంగ్ ఉండనే ఉండదు, తీసేయండి. మస్ట్ బీ ఉంది, ఓకేనా. నెక్స్ట్ మనకు కుడ్ హ్యావ్ ఉంది, చూడండి అందరూ దేర్ డాష్ సంథింగ్, దేర్ మస్ట్ సంథింగ్, మస్ట్ పక్కన V1 రావాలి, సంథింగ్ అనేది V1 కాదు కదా, తీసేయండి. నెక్స్ట్ దేర్ షెల్ బీన్ అనేది లేదు, తీసేయండి. దేర్ మస్ట్ బీ సంథింగ్ అంటామా, దేర్ కుడ్ హ్యావ్ సంథింగ్ అంటామా. సో దేర్ మస్ట్ బీ సంథింగ్ అంటాం. కుడ్ హ్యావ్ పక్కన V3 రావాలి, లేదు కదా, అక్కడ సంథింగ్ అని ఉంది కాబట్టి దేర్ మస్ట్ బీ సంథింగ్, అది వస్తుంది అనమాట ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో వర్డ్ చూడండి. ఇక్కడ మనకు వర్డ్ ఏంటంటే ట్రూస్ అనే వర్డ్కి మీనింగ్ అడిగాడు అండి. ట్రూస్ అంటే మనకేంటి, ఓకేనా. ట్రూస్ అంటే మనకి ఏంటంటే అగ్రిమెంట్కి రావడం అనమాట. దీనే మనం ఏమంటామంటే సీజ్ ఫైర్ అంటే ఏంటండి, ఫైర్ని ఆపడం అంటే సో గొడవలు ఆపడము అని. సీజ్ అంటే ఆపడం, ఫైర్ అంటే గొడవలు, కాబట్టి సీజ్ ఫైర్ అంటే గొడవలు ఆపడం అనమాట. ఓకేనా, అదొకటి వచ్చిందట. నెక్స్ట్ మనకు చూడండి ఐ విల్ వాష్ ద క్లోత్స్. చూడండి ఇక్కడ ఐ విల్ వాష్ ద క్లోత్స్, యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్. ఓకేనా, యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్. చూడండి ఐ విల్ వాష్ ద క్లోత్స్ అంటే సో విల్ వాష్, సెంటెన్స్లో మనకు విల్ ఉంటే మనకు ఆన్సర్లో ఏమొస్తుందండి, విల్ బీ. ఓకేనా, విల్ బీ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి క్లాత్స్ విల్ బీ వాష్డ్ ఏమొస్తుందండి, క్లాత్స్ విల్ బీ వాష్డ్ అనేది మనకి అక్కడ ఆన్సర్ అవుతుంది. క్లాత్స్ విల్ బీ వాష్డ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే షీ సెడ్ దట్ ఇట్ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ ప్లేస్. రైట్, చాలా సింపుల్ అండి ఇది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ సెంటెన్స్ ఎలా ఇచ్చారు అంటే ఓకే చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్, వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈస్. ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అవుతుంది ఈ షిఫ్ట్ రాసిన వాళ్ళకు. ఓకే, షీ సెడ్ వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈస్, వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈస్ అనమాట. మిగతా ఆప్షన్స్లో ఏముందంటే వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ ఈజ్ ఇట్ అన్నాడు. ఈజ్ ఇట్ అనేది క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి అది ఆప్షన్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో అసలు ఎక్స్క్లమేషన్ మార్కే లేదు కాబట్టి కంపల్సరీ మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. సో ఆప్షన్ ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇది మీకు ఆప్షన్ 1లో ఇచ్చారనుకుంటా, ఇది మనకు ఆప్షన్ అవుతుంది అండి. కాబట్టి ఇవి ఓకేనా. సో ఇవి మనకి ఇక్కడ ఏంటంటే సో క్వశ్చన్స్ అనమాట, అర్థమైందా. కాబట్టి ఇవి మీకు ఈరోజు షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే రైట్. ఎనీవే సో మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి ఈ పేపర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ కరెక్ట్లీ సీక్వెన్సెస్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రీఅరేంజ్మెంట్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తాయండి, రీఅరేంజ్మెంట్ మీద. ఓకేనా. చూడండి ఏలో ఏమంటుంది ఇక్కడ అంటే మనకు ఫైనల్లీ షీ ర్యాన్ క్విక్లీ టువర్డ్స్ ద బస్ స్టాప్. ఫైనల్గా ఆమె సో బస్ స్టాప్ వైపు ఫాస్ట్గా పరిగెత్తింది అని. కాబట్టి ఇది మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే సెంటెన్స్ అయితే కాదు కదా, ఫైనల్లీ అంటుంది కాబట్టి ప్రాబబ్లీ ఎండింగ్లో రావచ్చు. కాబట్టి అన్నిట్లలో ఎండింగ్లోనే ఉంది చూడండి ఏ అనేది, కాబట్టి ఎండింగ్లోనే రావాలి. ఓకే, అంతా పక్కన పెట్టండి. ఒకసారి మీకు చూడండి ఆఫ్ లేట్ రష్మిక. చూడండి ఇక్కడ మీకు రష్మిక. ఓకేనా, ఆర్యు అంటే రష్మిక ఏదో ఒకటి రష్మిక అనుకుందాం. సో రష్మిక అంటే నౌన్ మనకి ఇక్కడ ఉంది అండి, ఇక్కడ మనకు ప్రణవనే ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇక్కడ కూడా మనకు ప్రణవనే ఉంది. రైట్. కాబట్టి ఈ సెంటెన్సెస్లో మనకు అన్ని ప్రణౌన్సే ఉన్నాయి. ఇట్ వాజ్ ఏ బ్రైట్ అండ్ సన్నీ మార్నింగ్. రైట్, అందరు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ప్రణవనే ఉంది, ఇక్కడ ప్రణవనే ఉంది, ఇక్కడ కూడా ప్రణవనే ఉంది. దానికి సంబంధించిన నౌన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండి. కాబట్టి ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైనా సరే నౌన్ చెప్పిన తర్వాతనే కదా ప్రణౌన్ చెప్పేది. మనము ఫస్ట్ నౌన్ సెంటెన్స్ చెప్పిన తర్వాతే కదా ప్రణౌన్ ఉన్న సెంటెన్స్ చెప్పేది. మరి నౌన్ ఉన్న సెంటెన్స్ ఇదే కదా, ఇది ప్రణౌన్ ఉంది, ఇది ప్రణౌన్ ఉంది, ఇది కూడా ప్రణవనే ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు ఇందులో మాత్రం ఏం లేదు, డీలో మాత్రం ఏం లేదు, నౌన్ ప్రణౌన్ ఏం లేదు. ఇట్ వాజ్ ఏ బ్రైట్ అండ్ సన్నీ మార్నింగ్, ఒక మార్నింగ్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది స్టార్టింగ్లో వచ్చే చాయిస్ ఉంది, కాబట్టి దీంతో స్టార్ట్ చేసే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఓకే, అది కావచ్చు కాకపోవచ్చేమో, కానీ మాకు క్లియర్ కట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నౌన్ ఉంది, అన్నింటిలో ప్రొనౌన్స్ ఉన్నాయి కాబట్టి సరే డీని పక్కన పెట్టండి.
ఇప్పుడు ఏ కానీ సి కానీ ఈ కానీ వస్తే, ఏ కానీ సి కానీ ఈ కానీ వస్తే బి తర్వాతనే రావాలి కదా. అంటే స్టార్టింగ్లోనే బి ఉండాలి. బి ముందు మాత్రం ఏ కానీ ఈ కానీ సి కానీ ఉండొద్దు. బి కంటే ముందే, నౌన్ కంటే ముందే ప్రొనౌన్ సెంటెన్స్ రావద్దు కదా. కాబట్టి కంపల్సరీ సో బి అనేది నార్మల్గా ఏ కంటే ముందు, సి కంటే ముందు, ఈ కంటే ముందు ఉండాలి. బి అనేది ఏ కంటే, సి కంటే, ఈ కంటే ముందు ఉండాలి. బి ముందే ఈ ఉంది, ఇది ఆన్సర్ కాదు. బి ముందు సి ఉంది, ఈ ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకేనా. ఏ కంటే ముందే ఉండాలి, సి కంటే ముందే ఉండాలి, డి కంటే ముందే ఉండాలి, అంతే కదా. ఎందుకంటే నౌన్ ఉన్న సెంటెన్స్ అది. నెక్స్ట్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో బీడీసీఏ. ఇప్పుడు ఇందులో మనకు బి, ఓకేనా, బి అనేది స్టార్టింగ్లో వచ్చింది, ఇందులో మనకు బి అనేది స్టార్టింగ్లో బి అనేది మనకు సెకండ్లో వచ్చింది. మరి బీడీ అంటామా డీబీ అంటామా, బీడీనా డీబీనా అంటే ఇక్కడ మనం చూసుకుంటే సో డి అనేది, ఓకేనా, ఆ రోజుని ఇంట్రడ్యూస్ చేస్తుండు కాబట్టి డి అనే దాంతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, అంతే. నెక్స్ట్, ద మేనేజర్ అడ్మానిష్డ్ ద వర్కర్ ఫర్ నెగ్లిజెన్స్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అడ్మానిష్డ్. చాలా సింపుల్ అండి, అందరు జాగ్రత్త చూడండి. ద మేనేజర్, ఈ వర్డ్కు మీనింగ్ తెలియకపోయినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. వాడు సెంటెన్స్ ఇచ్చిండు కాబట్టి సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అండి. మేనేజర్ ఏం చేసిండు, అవన్నీ అడ్మానిష్ చేసిండు ద వర్కర్ని అడ్మానిష్ చేసిండట ఫర్ నెగ్లిజెన్స్. ఇప్పుడు నెగ్లిజెన్స్ చేస్తున్నారు అంటే ఇది నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఇప్పుడు మేనేజర్ అనేవాడు ఒక వర్కర్ నెగ్లిజెన్స్ చేస్తుందంటే వాళ్ళని తిడతాడా పొగుడతాడా? తిడతాడు. అంటే నార్మల్గా వాడు నెగిటివ్. ఇప్పుడు ఈ వర్డ్ మీనింగ్ నెగిటివ్ అయ్యే ఛాయిస్ ఉందా, పాజిటివ్ అయ్యే ఛాయిస్ ఉందా? నెగిటివ్ అయ్యే ఛాయిసే ఉంది. వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో తిట్టిండో ఏదో అన్నాడు. పొగడనైతే పొగడాడు కదా, కంపల్సరీ నెగిటివ్ అని అంటాడు కదా. కాబట్టి ఈ వర్డ్ మనకు నెగిటివ్ వర్డా పాజిటివ్ వర్డా? నెగిటివ్ వర్డ్. వాడు ఏమడుగుతున్నాడు, సినోనిమ్ అడుగుతున్నాడు. ఒక నెగిటివ్ వర్డ్కి సినోనిమ్ ఏమొస్తుంది, మళ్ళీ మనకు నెగిటివ్ వర్డే వస్తుంది. ఒక నెగిటివ్ వర్డ్కి మళ్ళీ సినోనిమ్ ఏమొస్తుందండి, మనకు నెగిటివ్ వర్డే వస్తుంది. కాబట్టి మరి నెగిటివ్ వర్డే ప్రైజ్ చేయడం అంటే నెగిటివ్ వర్డా? కాదు. అప్రూవ్ చేయడం అంటే నెగిటివ్ వర్డా? కాదు. ఎంకరేజ్ చేయడం అంటే నెగిటివ్ వర్డా? కాదు. ఏమొస్తుంది ఆన్సర్? స్కోల్డ్. అడ్మానిష్ అంటే మీనింగ్ ఏంటంటే తిట్టడం. స్కోల్డ్ అంటూ ఉంటాం. ఏమంటాం? స్కోల్డ్ అంటే తిట్టడం అనమాట. దీనికి ఇంకా మీనింగ్స్ రాసుకోండి. రెబ్యూక్ అన్నా తిట్టడమే, చైడ్ అన్నా తిట్టడమే, ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనం ఏమంటామంటే చాస్టైజ్, ఓకేనా. సో మనకు చాస్టైజ్ అన్న మీనింగ్ ఏంటంటే తిట్టడమే అంటూ ఉంటాం. కాబట్టి ఇది మనకు తిట్టడం, ఓకేనా, తిట్టడం అనే మీనింగ్ వస్తుంది, రైట్. పొగడడం అన్నప్పుడు ఏమొస్తుందండి, పొగడడం అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే అడ్మైర్ చేయడం, ప్రైజ్ చేయడం అనమాట. ఇదేమో పొగడడం, అదేమో తిట్టడం అని, ఓకేనా. కాబట్టి సింపుల్ క్వశ్చన్ ఇది, ఆప్షన్ 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఆర్టికల్స్ మీద ఇచ్చాడు అండి, త్రిబుల్ ఫిల్లర్. ఇది ఆర్టికల్స్ మీద ఇచ్చాడు. డాష్ హిమాలయాస్ ఆర్ లొకేటెడ్ ఇన్ డాష్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ హోమ్ టు డాష్ నెంబర్ ఆఫ్ రేర్ స్పీషీస్. హిమాలయాస్ అంటుండే కాబట్టి హిమాలయాస్ అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కదా, మీకు ఆల్రెడీ తెలుసు. హిమాలయాస్ ముందు ఏమొస్తుంది మనకు, దా అనే ఆర్టికల్ వస్తుంది. దా కాబట్టి 4 దానే ఉంది కాబట్టి 4 ఓకే. సెకండ్ ఆప్షన్ సెకండ్ బ్లాంక్ చూసుకుంటే ఆర్ లొకేటెడ్ ఇన్ డాష్ నార్థన్ పార్ట్. చూడండి మనకు నార్త్ అనేది ఏంటండి, డైరెక్షన్. ఒక డైరెక్షన్ వచ్చినప్పుడు చూడండి, డైరెక్షన్ వచ్చినప్పుడు జనరల్గా మనం ఏ ఆర్టికల్ యూజ్ చేస్తామండి, డైరెక్షన్స్, నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్ ముందు దానే ఆర్టికల్ వాడతాం. కానీ ఒకవేళ డైరెక్షన్ పక్కన మనకు ఒకవేళ ప్రాపర్ నౌన్ ఉంది అనుకోండి, డైరెక్షన్ పక్కన మనకు ఒక ప్రాపర్ నౌన్ ఉంది అనుకోండి, అప్పుడు మాత్రం ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. సో పార్ట్ అనేది ఏంటిది, ప్రాపర్ నౌనా కామన్ నౌనా? కామన్ నౌన్ అది. ఎందుకంటే సో ప్రాపర్ నౌన్ అయితే దానికి ప్లూరల్ ఉండకూడదు. పార్ట్స్ ఉంటుంది కదా, దీనికి ప్లూరల్ ఉంటుంది, దీనికి ప్లూరల్ ఉంటుంది కాబట్టి ఇది మనకు కామన్ నౌన్. కాబట్టి డైరెక్షన్ పక్కన ప్రాపర్ నౌన్ అయితే ఏం లేదు కదా, లేదు కాబట్టి అప్పుడు మనం దానే ఆర్టికల్ వాడాలి. కాబట్టి సెకండ్ బ్లాంక్లో ఏమొస్తుందండి, దానే ఆర్టికల్ వస్తుంది, ఓకేనా. కాబట్టి సెకండ్ బ్లాంక్లో కూడా దానే రావాలి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ పోయినాయి, దా కామా ద. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్లో సో హోమ్ టు డాష్ నెంబర్ ఆఫ్ రేర్ స్పీషీస్. మరి ఏ నెంబర్ ఆఫ్ అంటామా, యాన్ నెంబర్ ఆఫ్ అంటామా? కంపల్సరీ ఏ నెంబర్ ఆఫ్ అనాలి కదా. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుందండి, ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఓకే. అయితే మీకు ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. డాష్ నార్త్ పోల్, డాష్ నార్త్ ఇండియా. చూడండి మీరు జాగ్రత్తగా, ఎక్కడ దా వస్తుంది ఎక్కడ దా రాదో చెప్పండి. నార్త్ ఇక్కడ ఇక్కడ డైరెక్షన్ ఉంది, ఇక్కడ కూడా డైరెక్షన్ ఉంది. డైరెక్షన్స్ వచ్చినాయంటే జనరల్ మనము దాని ఆర్టికల్ వాడతాం.
కానీ డైరెక్షన్ పక్కన మనకు ఒకవేళ ప్రాపర్ నౌన్ ఉంది అనుకోండి, ఎలాంటి ఆర్టికల్ వాడొద్దు అనమాట. మరి ప్రాపర్ నౌన్ ఉందా లేదా ఎట్లా తెలుసుకుంటాం చూడండి. ప్రాపర్ నౌన్స్కి కామన్ నౌన్స్కి తేడా ఏంటంటే, ప్రాపర్ నౌన్స్ అనేవి ఓన్లీ సింగులర్ ఫామ్లోనే ఉంటాయి, వాటికి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటండి, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్. మన పేర్లు, ప్లేస్ల పేర్లు ఉంటాయి కదా, వాటికి ఇప్పుడు మన పేర్లకు ప్లూరల్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ప్రాపర్ నౌన్స్ ఆర్ జనరల్లీ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. ప్రాపర్ నౌన్స్ అనేవి జనరల్గా ప్లూరల్ ఫామ్లో వాడకూడదు. ప్లూరల్ ఫామ్లో వాడకూడదు అంటే అది మనకు ప్రాపర్ నౌన్స్. కామన్ నౌన్స్ని సింగులర్లో వాడచ్చు, ప్లూరల్లో వాడచ్చు. కాబట్టి ఇప్పుడు పోల్ ఉంది. పోల్ అనేది పోల్స్ ఉంటుంది కదా, పోల్స్ ఉంటుంది కాబట్టి ఇది మన ప్రాపర్ నౌన్ అవుతుందా? కాదు. ప్లూరల్ వస్తుంది కదా, ప్రాపర్ నౌన్ కాదు, కామన్ నౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దా పెట్టవచ్చు మనం. ద నార్త్ పోల్ అంటాం, ద సౌత్ పోల్ అంటాం. ఓకేనా? ద నార్త్ పార్ట్, ద సౌత్ పార్ట్, ద ఈస్టర్న్ పార్ట్, ద వెస్టర్న్ పార్ట్ అంటాం. కానీ డాష్ నార్త్ ఇండియా, ఇక్కడ డైరెక్షన్ ఉంది అండి. కానీ ఇండియా అనేది ఏంటిది మనకు? ప్రాపర్ నౌనా కామన్ నౌనా? కామన్ నౌన్. ఎందుకంటే ఇండియాస్ ఉండదు కదా, కాబట్టి ఇండియా అనేది ఏంటిది మనకు అక్కడ? ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకేనా? సో ప్రాపర్ నౌన్ అవుతుంది కాబట్టి మరి డైరెక్షన్ వచ్చింది, ఓకే దా పెట్టాలి. కానీ డైరెక్షన్ పక్కన ప్రాపర్ నౌన్ ఉంటే ఆర్టికల్ పెడతామా? పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బయట ఎక్కడా ఉండదు మీకు ఈ కాన్సెప్ట్. డైరెక్షన్స్ వచ్చినప్పుడు దా పెట్టాలి. ఒకవేళ పొరపాటున డైరెక్షన్ పక్కన ఒక ప్రాపర్ నౌన్ ఉంది అనుకోండి, వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. అది నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వెరీ, చూడండి ఇక్కడ మనకు పర్సువేసివ్. చూడండి ఇక్కడ మనకు పర్సువేసివ్ అంటే మనకు అక్కడ జాగ్రత్త చెప్పండి నాకు. సో పిఆర్ఏ కదా ఉండాల్సింది, కాబట్టి పిఏఆర్ ఉంది, ఆప్షన్ తీసేయండి. పర్సువేసివ్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఎస్ఐవి సరిపోతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఈ స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్స్లో. ఓకేనా? అది నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు 5th క్వశ్చన్ ఏంటంటే, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ సటిల్. చూడండి ఇక్కడ మనకు సటిల్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే బి అనేది సైలెంట్ ఉంటుందండి. ఇది చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్స్లో. ఓకేనా? సటిల్ అంటే మనకు బి అనేది మనకు సైలెంట్గా ఉంటుంది అనమాట. బి అనేది సైలెంట్ కాన్సనెంట్ అక్కడ. నెక్స్ట్ చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. చూడండి ఇక్కడ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అట. సో మనకు 4 సెంటెన్స్లు ఇచ్చాడు, ఏది మీనింగ్ఫుల్గా ఉంది అంటున్నాడు. మీనింగ్ఫుల్ అడుగుతున్నాడు అక్కడ. చూడండి ఇక్కడ ఐ వాజ్ అనాయిడ్. అనాయిడ్ అంటే మీనింగ్ ఏంటండి? అనాయిడ్ అంటే ఇరిటేట్ అయిపోవడం అనమాట, విసిగిపోవడం అనమాట. ఓకేనా? ఐ వాజ్ అనాయిడ్ బికాస్ ఐ హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ. ఐ హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ ఏంటండి మనకు రాంగ్. నెక్స్ట్ దే హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ బికాస్ ఐ వాజ్ అనాయిడ్. ఇప్పుడు ఓవర్ చార్జ్ అంటే ఏంటంటే ఎక్కువ వసూలు చేయడం అనమాట, ఎక్కువ ఛార్జ్ చేయడం మన మీద. ఓకేనంటే ఎక్కువ మన దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేయడం. ఇప్పుడు మన దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేశాడు కాబట్టి నేను ఇరిటేట్ అయ్యాను అంటాం. ఇది ఏమని చెప్తుంది మరి ఈ సెకండ్ వన్? దే హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ. వాళ్ళు నాకు చాలా ఛార్జ్ చేశారు, చాలా వసూలు చేశారు, ఎందుకంటే నేను విసిగిపోయాను కాబట్టి. చూడండి, వాళ్ళు ఓవర్ ఛార్జ్ చేశారు కాబట్టి నేను విసిగిపోయాను అంటాం. కానీ ఇది మనకు ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఐ వాజ్ అనాయిడ్, నేను విసిగిపోయాను. బికాస్ దే హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ, ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఎక్కువ వసూలు చేశారు అని. కాబట్టి ఇది కరెక్ట్ ఉంది అండి. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఐ హ్యాడ్ అనాయిడ్ బికాస్ దే వాజ్ అంటాం, అసలు లేదు, దేకి వాజ్ రాదు కదా, కాబట్టి ఆప్షన్ మనకు 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడక మనకు 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ మనకి ఏంటంటే, ఆఫ్టర్ ఏ లాంగ్ ఆర్గ్యుమెంట్, పెద్ద ఆర్గ్యుమెంట్ తర్వాత ఈ ఫైనల్లీ డాష్ టు దేర్ డిమాండ్స్, గేవ్ అప్, పుట్ ఆఫ్, టర్న్ ఇన్, గేవ్ ఇన్. చెప్పండి ఇక్కడ మనకు. సో మనకు టర్న్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే సబ్మిట్ చేయడం అనమాట. గో టు బెడ్ అంటూ కూడా అంటాం, టర్న్ ఇన్ అంటాం, రైట్. నెక్స్ట్ మిగతాయి చూసుకుంటే ఆప్షన్స్. గేవ్ అప్ అంటే మీనింగ్ ఏంటి? వదిలేయడం. ఏదైనా సరే మనము కష్టపడతాం కదా, కష్టపడుతూ ఏమో వద్దురా బాబు నా వల్ల కావట్లేదని వదిలేయడం అనమాట, దాన్ని మనము గేవ్ అప్ అంటాం. స్టాప్ ట్రయింగ్ అని మీనింగ్, స్టాప్ ట్రయింగ్. నెక్స్ట్ మనకు పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటండి? పోస్ట్ పోన్. పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? పోస్ట్ పోన్. అదే మనకు కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటండి? క్యాన్సల్. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం, కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్ చేయడం అంటాం. నెక్స్ట్ మిగిలింది ఏంటండి ఇక్కడ? గేవిన్. చూడండి, గేవిన్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రీ అవ్వడం. ఓకేనా? సో అగ్రీ ఎలా అయ్యారు అంటే అన్విల్లింగ్లీ. ఓకేనా? సో
మనము నచ్చకుండా అగ్రి అవ్వడం అనమాట. దాన్ని మనం సరెండర్ అవ్వడం అంటూ ఉంటాం. ఓకేనా? ఆఫ్టర్ ఏ లాంగ్ ఆర్గ్యుమెంట్, పెద్ద ఆర్గ్యుమెంట్ తర్వాత ఈ ఫైనల్గా ఆ డిమాండ్స్కి అగ్రి అయ్యాడు అని. అగ్రి ఎలా అయ్యాడు? అతని యొక్క కన్సెంట్తో కాదు, అన్విల్లింగ్లీ అగ్రీడ్ అంటాం. ఓకేనా? కాబట్టి దాన్ని ఏమంటామంటే గెవిన్. ఏమంటాం? గేవిన్ అంటాం. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మిగతా వాటి వర్డ్స్ రాసుకోండి. అయితే ఈ 8th క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా ఈ 8th క్వశ్చన్ మనకి ఏంటంటే క్వశ్చన్లోనే రాంగ్ ఉందండి. 8th క్వశ్చన్లోనే రాంగ్ ఉంది. ఎట్లా అంటే మనకు చూడండి క్లియర్గా. సో మనకి ఇక్కడ ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో సెంటెన్స్ ఇచ్చాడు, ఎక్కడ ఎర్రర్ ఉందో అడుగుతుండండి. సెంటెన్స్ చూస్తే వీ హ్యావ్ నోన్, ఇక్కడ వరకు కరెక్టే ఉంది. వీ హ్యావ్ హ్యాస్ పక్కన V3 రావాలి కదా. వీ హ్యావ్ నోన్ వన్ అనదర్ ఫర్ సెవరల్ ఇయర్స్. మేము ఒకరికొకరం తెలుసు, నేను అతనికి తెలుసు, అతను నాకు తెలుసు. లేకపోతే వి అంటే ఇక్కడ ఇద్దరైనా ఉన్నదా, లేకపోతే ఇద్దరికంటే ఎక్కువ ఉండొచ్చా? ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరికంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరికంటే ఎక్కువైనా ఉండొచ్చు అండి. సో చాలా సంవత్సరాలుగా మేము ఇద్దరం తెలుసు, లేకపోతే మేమందరం ఒకరికొకరం తెలుసు అని. సో ఫర్ సెవరల్ ఇయర్స్ అంటుంది కాబట్టి దీన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడచ్చు. తెలవడం కాబట్టి ఈ నో అనేది మనకి ఏంటిది అక్కడ స్టేటివ్ వెర్బ్, ఇంగు ఫామ్లో రాయలేం కదా. కాబట్టి నో అనే దాన్ని ఎప్పుడైనా సరే ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే రాసుకుంటాం. కాబట్టి ఇది మొత్తం కరెక్టే ఉంది. అయితే సో ఇక్కడ మనకు వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మనకు వన్ అనేదర్ అనేది కరెక్ట్ అని ఇచ్చాడు అండి. ఇక్కడ మనకు మిస్టేక్ అని ఉంది అని ఇచ్చాడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అని ఇచ్చాడు. అంటే సి పార్ట్లో మిస్టేక్ ఉందని ఇచ్చాడు అండి. అయితే ఒకసారి మీరు గమనియండి అందరూ. సో మనకు ఈచ్ అదర్ చూడండి, ఈచ్ అదరు వన్ అనేదర్ అండి. ఈచ్ అదర్ వన్ అనేదర్ చూడండి. ఈచ్ అదర్ ఎప్పుడు వాడతామంటే ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరికి వాడేటప్పుడు ఈచ్ అదర్ వాడాలి. ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనము వన్ అనేదర్ వాడతాం. మోర్ దాన్ 2. ఇద్దరు ఉన్నప్పుడు ఏమో ఈచ్ అదర్ వాడాలి, ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ అనేదర్ వాడాలి. మరి వాడి సెంటెన్స్ మొత్తం క్లియర్గానే ఉంది. కానీ ఇక్కడ వి అంటే వాడు ఏమి ఇచ్చాడంటే వన్ అనేదర్ ఇచ్చాడు. వాడు ఆన్సర్ ఏమి ఇచ్చాడు అంటే ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఏమన్నాడంటే సి పార్ట్లో ఉంది అని చెప్పేసి ఆప్షన్ 1 ఆన్సర్ పెట్టాడు. అంటే వాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైంది అంటే అక్కడ సో వి అంటే ఇద్దరమే ఉన్నాము అని ఊహించుకున్నాడు అనమాట. ఇద్దరు ఉన్నప్పుడు ఈచ్ అదర్ రావాలి కదా. వాడు అక్కడ వన్ అనదర్ ఇచ్చారు రాంగ్ అని చెప్పేసి అక్కడ అట్లా తీసుకున్నాడు. కానీ ఇక్కడ మనం వీ హ్యావ్ నోన్ అంటే ఈచ్ అదర్ తీసుకోవచ్చు, వన్ అనదర్ తీసుకోవచ్చు. ఇద్దరైతేనేమో ఈచ్ అదర్ అంటాం, ఇద్దరికంటే ఎక్కువ ఉంటేనేమో వన్ అనదర్ అంటాం. ఇట్లా మీకు వచ్చింది అనుకోండి, ఒకవేళ సెంటెన్స్ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, మొత్తం కరెక్టే ఉంది సెంటెన్స్, కంపల్సరీ మనం ఎర్రర్ అయితే ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ నో ఎర్రర్ అని ఆప్షన్ ఇస్తే నో ఎర్రరే ఆన్సర్. ఒకవేళ ఈ డి బేద్లో ఏదో ఒక దాని బదులు నో ఎర్రర్ అనేది ఆన్సర్ ఇచ్చిండు అనుకోండి, ఆప్షన్లో నో ఎర్రరే ఆన్సర్, నో ఎర్రర్ తీసుకోవచ్చు. కానీ కంపల్సరీ ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి అంటే మాత్రం మనం దీన్నే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి దాన్ని అంటే ఇక్కడ మనకు ఇంకా వేరేది ఏ చాయిస్ అయితే లేదు. సో వీని ఇద్దరులాగా ఉన్నాం అనుకోని సో ఇక్కడ ఈచ్ అదర్ రావాలి అనే కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ మిస్టేక్ ఉందని చెప్పొచ్చు అనమాట. అదే వి అనేది 5 ఉంటే వన్ అనేది రావాలి. మనడు క్వశ్చన్ ఇవ్వడం అట్లా ఇట్లా ఇవ్వకూడదు. ఫస్ట్ క్వశ్చన్ అయినా సరే వాడు ఇచ్చాడు. ఓకేనా? ఎనీవే సో మనం ఇలా వచ్చినప్పుడు మాత్రం మనము కంపల్సరీ ఇక్కడ మాత్రమే మిస్టేక్ చూసుకునే ఛాయిస్ ఉంది. కాబట్టి అప్పుడు మీరు డైరెక్ట్ ఆప్షన్ సి అనేది పెట్టేసేయండి ఇట్లా వచ్చినప్పుడు. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో సి పార్ట్ ఆప్షన్ 1లో ఉంది కదా, ఆప్షన్ 1 కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా. అది నెక్స్ట్ 9th క్వశ్చన్ చెప్పండి. ఇక్కడ 9th క్వశ్చన్ చూస్తే ద ప్రిన్సిపల్ సెడ్ టు ద పేరెంట్స్ యువర్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ రెగ్యులర్లీ మిస్సింగ్ క్లాసెస్. ఇది మీకు ఏంటండి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసుకోవాలి అంతే. ఓకే రైట్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా మీరు. సో 9th క్వశ్చన్ కదా. మనకు రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉందండి? సెడ్ టు అంటే పాస్ట్లో ఉంది కదా. ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది? మనకు పాస్ట్లో ఉంది. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి సో దీన్ని కూడా ఎందులోకి చేంజ్ చేసుకోవాలి? పాస్ట్లోకి చేంజ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఏమవుతాయండి? హ్యాడ్ బీన్లు అవుతాయి. డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉంటే అది ఎందులోకి మారుతుంది చెప్పండి? మనకు హ్యాడ్ బీన్లోకి మారుతుంది. మరి హ్యాడ్ బీన్లోకి మారాలి కాబట్టి ఒకసారి చూద్దాం. హ్యాడ్ బీన్ ఇక్కడ మళ్ళీ హ్యావ్ బీన్ ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ హ్యాడ్ బీన్ ఉంది, ఓకే. ఇక్కడ హ్యాడ్ బీన్ ఉందా? లేదు, ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాడ్ ఉంది, హ్యాడ్ బీన్ అయితే లేదు, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉంటే హ్యాడ్ బీన్ కావాలి. ఒక్కటే దాంట్లో హ్యాడ్ బీన్ ఉంది, ఇంకో దాంట్లో హ్యాడ్ ఉంది కానీ బీన్ లేదు. సో తీసేయండి, ఆప్షన్ 2 అంతే. టైం వేస్ట్ అస్సలు ఎక్కువ చేసుకోకండి. ఓకేనా? డైరెక్ట్ దొరికిపోతుంది ఎర్రర్. చూడండి ఇక్కడ లెటస్ గో ఫర్ షాపింగ్. లెట్స్ గో అంటే లెటస్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. లెటస్ ఉంటే మనకు ఆన్సర్ ఏంటండి? షెల్ వి.
ఓకేనా. లెటర్స్ ఉంటే మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది చెప్పండి, మనకు షెల్ వి. కాబట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది చెప్పండి, మనకు షెల్ వి. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎన్నోసార్లు వచ్చింది క్వశ్చన్. లెటర్స్ అనేది ఉంటే షెల్ వి. ఒకవేళ లెట్ మీ, లెట్ హర్, లెట్ దెమ్, ఓకేనా. సో ఇలా మనం లెట్ హిమ్ అండ్ లెట్ ఇట్ అని ఇచ్చింది అనుకోండి, లెటర్స్ కాకుండా వేరే ప్రణవం తోటి వచ్చింది అనుకోండి, లెట్ మీ, లెట్ హర్, లెట్ దెమ్, లెట్ హిమ్, లెట్ ఇట్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే విల్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. అప్పుడు వాటికి ఏమవుతుందండి, విల్ యూ అనేది మనకు క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. కానీ లెటర్స్ వచ్చినప్పుడు మాత్రమే షెల్ వి అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఏమడుగుతున్నాడు, గ్రామాటికల్గా ఇన్కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ, ద లగేజ్ వాస్ లోడెడ్ ఇన్ టు ద వ్యాన్. లగేజ్ అనేది లోడ్ చేసారట, వ్యాన్లోకి లోడ్ చేసేసారట. సో వ్యాన్ లోపలికి అంటాం కాబట్టి ఇంటూ అనేది ఓకే కదా, కరెక్టే ఉంది కదా. లగేజ్ అనేది మనం ఎప్పుడైనా సరే సింగులర్ లాగానే తీసుకుంటాం కదా. లగేజ్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సింగులర్. ద సీనరీ ఆఫ్ ద ప్లేస్ ఈజ్ స్టన్నింగ్. సీనరీ ఎలా ఉందట, స్టన్నింగ్ ఉందట. కాబట్టి సీనరీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ఓకే. ద ఎక్విప్మెంట్ ఈజ్ బ్రాండ్ న్యూ. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు క్లియర్ ఏముంది అన్న. కానీ ఇక్కడ మనకు లాస్ట్లో చూసుకుంటే ద న్యూస్ ఈజ్ మిస్లీడింగ్ అంటామా, ద న్యూస్ ఆర్ మిస్లీడింగ్ అంటామా. న్యూస్ అనేది ఎప్పుడైనా సరే ఎలా తీసుకోవాలి చెప్పండి, ఈ సింగులర్ లాగా తీసుకోవాలి అండి. కానీ అక్కడ వాడు ఆర్ ఇచ్చిండు అంటే మిస్టేక్ ఇచ్చిండు అనమాట, సెంటెన్స్ రాంగ్ ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అండి. మీకు క్వశ్చన్ రాస్తే చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ద పోలీస్, ఓకేనా, ద పోలీస్ ఆర్ గోయింగ్ అంటామా, ఓకేనా. సో లేకపోతే ద పోలీస్, ఓకే, ద పోలీస్ ఈజ్ గోయింగ్ అంటామా. మీరు చెప్పండి ఒకసారి నాన్న, ద పోలీస్ ఆర్ గోయింగ్ అనాలా, ద పోలీస్ ఈజ్ గోయింగ్ అనాలా. చాలామంది ఏం చేస్తారంటే పోలీస్ అనేది సింగులర్గా సార్, పోలీస్ ఈజ్ గోయింగ్ అనాలి అనుకుంటారు. కానీ ద పోలీస్ ఆర్ గోయింగ్ అనాలి. ద పోలీస్ అనేది ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌన్, ఆ యూనియన్ని మొత్తాన్ని కలిపి మనం ద పోలీస్ అంటాం. ద పోలీస్ అనేది ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌన్ కాబట్టి ద పోలీస్ ఆరా ఈజా ఆర్, ద పోలీస్కి వజా వర్రా వర్, ద పోలీస్కి హ్యావా హ్యాజా హ్యావ్. సో పోలీస్కి ఎప్పుడైనా సరే మనము ప్లూరల్ వెర్బే వాడుకోవాలి నన్ను. ఓకేనా. ఎనీవే న్యూస్కి మాత్రం సింగులర్ వెర్బే రాసుకోవాలి కాబట్టి అలా రాయలేడు కదా వాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ మనకు 12th క్వశ్చన్ అండి. సో 12th క్వశ్చన్ చూసుకుంటే ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. సో గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి ఏముంది అడుగుతున్నాడు. చాలా సింపుల్ అండి ఇవి కూడా మనకు. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు షీ మస్ట్ హ్యాడ్ గాన్ అట, ఇది మనకు రాంగ్. ఎందుకంటే షీ మస్ట్ తర్వాత చూడండి, మస్ట్ తర్వాత హ్యావ్ వస్తుంది, హ్యాడ్ అనేది ఉండదు. దాంతో మనకి ఈ ఆప్షన్ పోతుంది. ఓకేనా, షీ మస్ట్ హ్యాడ్ గాన్ బిఫోర్ ద స్టార్మ్ స్టార్టెడ్. ఓకేనా, సో ఇక్కడ మనకు సో మస్ట్ అనేది రావద్దు అన్న, మస్ట్ పక్కన హ్యాడ్ అనేది రావద్దు, ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్, హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్. అందరు జాగ్రత్త చూడండి, ఇఫ్. ఓకేనా, ఇఫ్ క్లాస్లో అందరు చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇఫ్ క్లాస్లో మీకు పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో మీకు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే, ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ ఏముండాలండి మీకు, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా, వుడ్ హ్యావ్ ప్లస్ V3 లేకపోతే కుడ్ హ్యావ్ ప్లస్ V3 లేకపోతే మైట్ హ్యావ్ ప్లస్ V3. వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. మరి ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి ఇక్కడ, హీ కుడ్ హ్యావ్ పాస్డ్, కుడ్ హ్యావ్ ప్లస్ V3 ద టెస్ట్ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్. ఓకేనా, కాబట్టి హీ హ్యాడ్ స్టడీడ్ అంటే అతడు చదివి ఉంటే టెస్ట్ పాస్ అయ్యేవాడు అని. సో చదవలేడు, టెస్ట్ కూడా పాస్ కాలేడు అని మీనింగ్ అక్కడ. కాబట్టి ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది ఇక్కడ మనకు కుడ్ హ్యావ్ ప్లస్ V3 కరెక్టే ఉంది కదా, ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. దే వుడ్ వెంట్, సింపుల్, దొరికిపోయింది ఇక్కడ ఎర్రర్. చూడండి, కెన్ను పక్కనైనా, కుడ్డు పక్కనైనా, మే పక్కనైనా, మైట్ పక్కనైనా, షుడ్ పక్కనైనా, మస్ట్ పక్కనైనా, వుడ్ పక్కనైనా ఏ వెర్బ్ వాడాలి, మెయిన్ వెర్బ్ V1 వాడాలి. వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1, మే ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, మస్ట్ ప్లస్ V1. వెంట్ అనేది ఏంటిది, V2. గో, వెంట్, గాన్, దీని పక్కన V2 రావద్దు కదా, రావద్దు కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు, తీసేయండి. ఇక 4th ఆప్షన్ చూసుకుంటే యూ మైట్ హ్యాజ్ అట. యూ మైట్ హ్యావ్ అంటామా, యూ మైట్ హ్యాజ్ అంటామా, యూ మైట్ హ్యావ్ అంటాం.
కాబట్టి మస్ట్ పక్కన హ్యావ్ ఉండాలి, వాడు హ్యాడ్ పెట్టి తీసేసిన ఆన్సర్. సో నీకు మైట్ పక్కన కూడా హ్యావే ఉండాలి, హ్యాజ్ ఇచ్చిండు కాబట్టి ఇది కూడా తీసేసినాం. ఇదేంటి వుడ్ పక్కన వీటి ఇచ్చింది కాబట్టి ఇది కూడా తీసేసినాం. మిగిలింది ఏంది అక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని నీట్గా ఫాలో అవ్వండి, అంతే స్కోర్ వస్తుంది. 13th క్వశ్చన్ అండి, చూడండి ఇది కూడా. ఈ ఫర్గట్ హీజ్ అంబ్రిల్లా హీ గాట్ వెట్. ఫర్గాట్ అంటే మర్చిపోయాడు అని. సో అతని అంబ్రిల్లాని మర్చిపోయాడట. హీ గాట్ వెట్, తడిసిపోయాడు. వెట్ అయిపోవడం అంటే తడిసిపోయాడు అని. అంబ్రిల్లా మర్చిపోయాడు, అందుకే కదా తడిసిపోయింది. కాబట్టి సో అంబ్రిల్లా మర్చిపోయాడు కాబట్టి తడిసిపోయాడు అని. ఓకే, ఇది మనకు రీజను, అది మనకు రిజల్ట్ అనమాట. ఈ రెండింటిని కంబైన్ చేయాలి అంటే ఏ కంజంక్షన్ తోటి కంబైన్ చేస్తాం అంటుండే ఇక్కడ. సరే జాగ్రత్త. హీ ఫర్గాట్ హీజ్ అంబ్రిల్లా అండ్ దేర్ ఫోర్ హీ గాట్ వెట్. కరెక్టే ఉంది కదా, అతని యొక్క అంబ్రిల్లాను మర్చిపోయిందట, అందువలన సో తడిసిపోయాడు అని. కరెక్టే ఉంది. నెక్స్ట్, హీ గాట్ వెట్ బికాస్ ఆఫ్ హిజ్ అంబ్రిల్లా ఫర్గెట్. ఇది మనకు స్ట్రక్చర్ సరిగ్గా లేదు, తీసేయండి. తర్వాత బికాస్ హీ ఫర్గాట్ హీ గాట్ వెట్ ఆఫ్ అంబ్రిల్లా, ఇది కూడా మనకు రాంగే. నెక్స్ట్, దో హీ ఫర్గాట్ హిజ్ అంబ్రిల్లా అండ్ హీ గాట్ వెట్. ఇక్కడ ఆల్రెడీ దో వచ్చినాక మళ్ళీ ఇక్కడ అండ్ వస్తుందా? రాదు. సరే ఓకే, వచ్చినా కానీ దో హీ ఫర్గాట్ హిజ్ అంబ్రిల్లా అంటే అతడు అంబ్రిల్లా మర్చిపోయినప్పటికీ తడిసిపోలేడు అనాలి, తడిసిపోయాడు అంటామా? లేదు, ఇది కూడా మనకు రాంగ్. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ చూడండి, మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చిన క్వశ్చన్ ఇది. మీనింగ్ అర్థం చేసుకుంటే ఆన్సర్ చేసేది అనమాట. ఓకేనా? ఇది చూడండి, ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు మాత్రం వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, వీడియో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా చేస్తాను మీకు వీడియోస్. ఓకే, 31st వరకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా మీకు ఎగ్జామ్స్ వీడియోస్ అనేవి చేస్తాను, ఏం వరి అవ్వకండి. ఓకేనా? చూడండి ఇక్కడ, హ్యాడ్ ఐ నోన్ అబౌట్ ద ట్రాఫిక్ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లియర్. చూడండి ఇక్కడ లెఫ్ట్ అనేది V3 అవుతుంది తెలుసా? లెఫ్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అదొకటి ఉంటుంది, లీవ్ లెఫ్ట్ అదొకటి కూడా ఉంటుంది అన్నమాట. వెర్బ్ ఫామ్ కూడా ఉంటుంది అనమాట, అది వెర్బ్ ఫామ్. హ్యాడ్ ఐ నోన్ అబౌట్ ద ట్రాఫిక్ అంటే నాకు ఆ ట్రాఫిక్ గురించి తెలిసినట్లయితే, యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటో తెలుసా? హ్యాడ్ ఐ నోన్ అంటే మీనింగ్ ఏంటండి? ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అని. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద ట్రాఫిక్ అని. ఎందుకంటే ఇన్వర్షన్ రాసినప్పుడు మనకు ఇఫ్ అనేది తీసేస్తాం కదా, అందుకే. కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద ట్రాఫిక్, నాకే కనుక ట్రాఫిక్ గురించి తెలుసుంటే ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లియర్, నేను కొంచెం ముందే వెళ్ళిపోయేవాడిని అని. ట్రాఫిక్ అంత ఉంటుందని తెలిస్తే నేను ముందే వెళ్ళిపోయేవాడిని అని. దీని మీనింగ్ ఏంటి అడుగుతున్నాడు. చూడండి, దీని మీనింగ్ ఏంటండి? నాకు ముందే కనుక ట్రాఫిక్ గురించి తెలిస్తే నేను ముందే నాకు ట్రాఫిక్ గురించి తెలిస్తే ముందే వెళ్ళిపోయాను అంటుండు, ముందే వెళ్ళిపోయేవాడిని అంటుండు. అంటే ట్రాఫిక్ గురించి తెలియదనే కదా మీనింగ్ ఇక్కడ. మరే ఐ నో అబౌట్ ద ట్రాఫిక్ అంటామా? లేదు, తీసేయండి. ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లియర్, సో ఐ నో కాదు, ట్రాఫిక్ గురించి తెలియదని చెప్పాలి. ఐ ఇగ్నోర్ ద ట్రాఫిక్ ఆన్ పర్పస్, అసలు రాంగే. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2. ఐ డిడెంట్ నో అబౌట్ ద ట్రాఫిక్, నాకు ట్రాఫిక్ గురించి తెలియదు. అదర్వైజ్ లేకపోతే ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లియర్, లేకపోతే నేను ముందే వెళ్ళిపోయేవాడిని, నా ట్రాఫిక్ గురించి తెలియదు అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, నాకే కనుక ట్రాఫిక్ గురించి తెలిసి ఉంటే ముందే వెళ్ళిపోయాను అంటుండే, దాని మీనింగ్ ఏంటి? నాకు ట్రాఫిక్ గురించి తెలియదు అని. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సేమ్ మీనింగ్ ప్రకారం చేస్తున్నాం అంతే. 15th క్వశ్చన్ అన్న, వై డస్ హీ డాష్. చూడండి ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. డస్ అనేది వచ్చినప్పుడు ఇది మనకు క్వశ్చన్ ఫార్మేట్ కదా, సో మనకు డస్ వచ్చినా సరే, డూ వచ్చినా సరే, డిడ్ వచ్చినా సరే, వీటితోటి మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి? V1. ఓకేనా? డూ డస్ డిడ్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఏం రావాలి మనకు? V1 రావాలి. ఇంకోటి మళ్ళీ V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తుందా? రాదు. ఇంకా ఆల్రెడీ ఇక్కడ ముందుకు హెల్పింగ్ వర్బ్ వస్తుంది కదా, అప్పుడు ఎస్ ఈఎస్ ఐఎస్ ఏది రాదు ఇవి మెన్షన్ చేస్తే. కాబట్టి ఇక్కడ మనకు వై డస్, అసలు డస్ వచ్చిందంటే అసలు V1కి ఎస్ యాడ్ కాదు. V1కి ఎస్ యాడ్ ఎందుకు అవుతుందో తెలుసా? డస్ లేనందుకు, సింపుల్ ప్రెజెంట్లో డస్ను తీసేసినందుకు V1కి ఎస్ యాడ్ అవుతుంది. డస్ వచ్చిందంటే V1కి ఎస్ ఏం యాడ్ కాదు, జస్ట్ V1నే రాసుకోవాలి. కాబట్టి బిహేవ్స్ అనేది రాంగ్. డస్ వచ్చింది కాబట్టి V1 ఉండాలి, V4 ఆన్సర్ కాదు, ఇది V2 V3 ఆన్సర్ కాదు. V1 ఏంటిది ఇక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బేసిక్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? బేసిక్ క్వశ్చన్. 16th క్వశ్చన్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సింపుల్. ఓకేనా? చూడండి,
మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్ మిస్ కాదు, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ మిస్ కాదు, క్వశ్చన్ ట్యాగ్స్లో క్వశ్చన్ మిస్ కాదు. ఓకేనా, మనకి ఇక్కడ ఏది కాంబినేషన్లో కలుపుతాం కదా, కంజంక్షన్స్ని కలిపి రాయమంటాడు కదా, అందులో క్వశ్చన్ మిస్ కాదు. ఓకేనా, కొన్ని టాపిక్స్ అసలు క్వశ్చన్స్ మిస్ కావండి చాలా టాపిక్స్లో. చూడండి ఇక్కడ ద ప్రొఫెషనల్స్ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ద బుక్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్. ప్రొఫెషనల్స్ ట్రాన్స్లేట్ చేశారట, చాలా బుక్స్ని చాలా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారట. అందరు చూడండి, ఏం లేదు, సింపుల్గా ఆన్సర్ చేస్తాను నేను. ఏమన్నాడు వాడు, హ్యావ్ ట్రాన్స్లేటర్ అన్నాడు. ఫస్ట్ అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా ఇచ్చింది. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, హ్యావ్ ఫామ్ ప్లస్ V3 ఉంది. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. లేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. ఓకేనా, రైట్. ఇది మనకు యాక్టివ్ వాయిస్ కాబట్టి చూడండి అందరూ, ఇది మనకు యాక్టివ్ వాయిస్ కాబట్టి సో మీరు ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి, హ్యావ్ హ్యాజ్లు ఉంటే. ఓకేనా, సో మనకు హ్యావ్ హ్యాజ్లు ఉంటే, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్లు ఉంటే, ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుందండి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఉంటాయి. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఉంటాయి, అవే ఉండాలి కంపల్సరీ మనకు. ఓకేనా, కాబట్టి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఉండాలి కాబట్టి మరి ఇక్కడ మనకు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉందా లేదు, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉందా లేదు, ఈజ్ ఆన్సర్ కాదు. సో హ్యాస్ బీన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. ప్రొఫెషనల్స్ ట్రాన్స్లేట్ చేసిరట, ఆ బుక్ని చాలా లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసిరట. సో బుక్ అనేది ఏంటిది ఇక్కడ సింగులర్, ఒక బుక్ని చేశారు అని చాలా లాంగ్వేజెస్లోకి. మరి ద బుక్ హ్యావ్ బీన్ అంటామా, ద బుక్ హ్యాస్ బీన్ అంటామా? ద బుక్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ వాడాలి. జనరల్గా హ్యావ్ హ్యాజ్లో యాక్టివ్ వాయిస్లో ఉంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు ఆన్సర్లు అవుతాయి. బుక్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద కమిటీ వాజ్ ఎంట్రస్టెడ్ డాష్ ద టాస్క్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ద రిపోర్ట్. చూడండి ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పిన, మన బుక్లో ఉంది, మన కోర్సులో కూడా ఉంది ఇది. ఎంట్రస్టెడ్ విత్ ప్రిపోజిషన్ ఏం రాయాలి, ఎంట్రస్టెడ్ విత్ అంటాం. ఎంట్రస్టెడ్ విత్, టు కాదు, బై కాదు, ఆఫ్ కాదు. 18th క్వశ్చన్. ఇది చూడండి మీకు లింకర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. సింపుల్గా ఉంటుందండి లింకర్స్ నుంచి వచ్చే క్వశ్చన్. దాని మీ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తా చూడండి, డాష్ కంప్యూటర్స్ ఆర్ కామన్ ఇన్ స్కూల్స్ దీస్ డేస్ అంటే మీనింగ్ ఏంటి, కంప్యూటర్స్ అనేవి కామన్ అట, అన్ని స్కూల్స్లో కామన్ అట, ఈ రోజులలో స్కూల్స్లో కామన్ అట. స్టూడెంట్స్ డూ ఏ లాట్ ఆఫ్ దేర్ వర్క్ ఆన్ దెమ్. సో చాలా, ఓకేనా, సో స్టూడెంట్స్ చాలా వర్క్ని, ఓకేనా, వాళ్ళ యొక్క చాలా వర్క్ని వాటి మీద చేస్తున్నారు అని. ఇప్పుడు కంప్యూటర్స్ అనేవి స్కూల్స్లో ఉండడం వలనే కదా చాలామంది స్టూడెంట్స్ దాని మీద వర్క్ చేస్తున్నారు అనేది. కాబట్టి ఇక్కడ ఆల్దో చూడండి, అసలు ఆల్దో వస్తుందా, రాదు. ఎందుకంటే ఆల్దో అంటే మీనింగ్ ఏంటి, అయినప్పటికీ. కంప్యూటర్స్ అనేవి స్కూల్లో ఉన్నప్పటికీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తున్నారు అంటామా లేదు. ఏమని ఉండాలి సెంటెన్స్, ఒకవేళ ఆల్దో పెడితే కంప్యూటర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు కంప్యూటర్స్ వాడుకోవట్లేదు, ఇంట్లో చేస్తున్నారు అని చెప్పాలి. కానీ వాళ్ళు ఏమంటుండు, కంప్యూటర్ల మీదనే చేస్తున్నారు అంటుండు. కాబట్టి ఆల్దో రాదు, హవెవర్ కూడా రాదు. ఆల్దో అంటే, హవెవర్ అంటే ఏంటి, అయినప్పటికీ అని, అసలు రానే రాదు. ఇన్స్పైట్ ఆఫ్ అన్న మీనింగ్ ఏంటి, సేమ్, అయినప్పటికీ ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, సిన్స్. సిన్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, అందువలన అనే మీనింగ్ వస్తుంది. సిన్స్ అంటే నుండి ఒక మీనింగ్ ఉంటుంది, అందువలన అనే మీనింగ్ కూడా ఉంటుంది అన్నమాట, రైట్. కాబట్టి ఇక్కడ మనకు సిన్స్ కంప్యూటర్స్ ఆర్ కామన్ ఇన్ స్కూల్స్ దీస్ డేస్ అంటే కంప్యూటర్స్ అనేవి ఈ రోజులలో స్కూల్స్లో ఉండడం వలన, కామన్గా ఉండడం వలన, అందువలన స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా వర్క్ని సో వాటి మీద చేస్తున్నారు అని, కంప్యూటర్లో చేస్తున్నారు అని. సో ఉన్నందువలన చేస్తున్నారు, అందువలన అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రిగార్డ్ టు ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కరెక్ట్ ఆప్షన్ అడుగుతుండండి. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ రెండు సెంటెన్స్లు ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏలో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఓన్లీ సెంటెన్స్ ఏ ఇస్ కరెక్ట్, సెంటెన్స్ బి ఇస్ కరెక్ట్, బోత్ సెంటెన్సెస్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బోత్ సెంటెన్స్ ఆర్ నాట్ కరెక్ట్. చూద్దాం. దే డిడ్ నాట్ బిలీవ్, డిటు పక్కన V1 వచ్చింది, ఓకే. దట్ దే విల్ డూమ్డ్, విల్లు డూమ్డ్ ఏందండి, విల్లు పక్కన మనకు V1 ఉండాలి, విల్లు పక్కన ఏముండాలి, మనకు V1 ఉండాలి. విల్ డూమ్డ్ అంటే అది మనకి డూమ్డ్ అనేది V1 కాదు, డూమ్డ్ అనేది V1 కాదు కదా, బట్ ఇది మనకు అసలు ఆన్సర్ గానే కాదు. సో ఈ సెంటెన్స్ ఎలా ఉంది, మనకు రాంగ్ ఉంది. నెక్స్ట్, ఇట్ ఈస్ రియల్లీ ఏ ఇన్క్రెడిబ్లీ బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి ఇక్కడ మనకు ఇట్ ఈస్ రియల్లీ, ఓకేనా, ఇట్ ఈస్ రియల్లీ ఏ ఇన్క్రెడిబ్లీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మనకు ఇన్క్రెడిబ్లీ ఇది కూడా మనకు రాంగే ఉంది అండి, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే బోత్ ద సెంటెన్సెస్ ఏ అండ్ బి ఆర్ నాట్ కరెక్ట్.
సో ఏది కరెక్ట్ కాదు అని. కాబట్టి మనకు ఆప్షన్ ఓకేనా. సో 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద రైట్ 20th క్వశ్చన్. ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ మనకు ఏమంటుందంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్ బిహైండ్ ద సెక్షన్ ఆఫ్ వొకాబులరీ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. చూడండి ఇక్కడ లాంగ్వేజ్ టీచింగ్లో వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్ బిహైండ్ ద సెలెక్షన్ ఆఫ్ వొకాబులరీ. మరి ఏమంటుందంటే లాంగ్వేజ్ టీచింగ్లో వొకాబులరీ టీచ్ చేస్తారు కదా, అప్పుడు వొకాబులరీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా. సో ఏ ప్రిన్సిపల్ ఉంటుంది అని, వొకాబులరీ సెలెక్షన్లో ఏ ప్రిన్సిపల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని. చూడండి ఇక లాంగ్వేజ్ టీచింగ్లో లెందీ డిఫికల్ట్గా ఉన్న వర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తారా కాదు. లిటరరీ బ్యూటీని బేస్ సెలెక్ట్ చేసుకుంటారా కాదు. ఫ్రీక్వెన్సీ అండ్ యూస్ఫుల్నెస్ ఇన్ కమ్యూనికేషన్. చూడండి ఎప్పుడైనా సరే వొకాబులరీ టీచ్ చేసేటప్పుడు వొకాబులరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే కమ్యూనికేషన్లో బాగా యూజ్ అవుతుందా, ఎక్కువ వాడే వర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆప్షన్ 3. ర్యాండమ్ అంటామా లేదు, ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారా కాదు, కాబట్టి యూజ్ అయ్యే సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకు ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. ఇవి ఓకేనా. సో ఇవి మనకి ఏమవుతాయి అంటే సో క్వశ్చన్స్ అనమాట, 20 క్వశ్చన్స్ అండి ఓకేనా. సో ఎవరెవరైతే ఇప్పుడు టెట్ రాస్తున్నారో మీ అందరికి చెప్తున్నాను కదా, మీరు ఏ మోడల్లోనైతే ఇప్పుడు ఈ పేపర్ అనేది ఉందో సేమ్ అదే మోడల్స్లో అవే క్వశ్చన్స్ మీకు వస్తాయి అండి. నౌన్స్ మీద సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ మీద వస్తున్నాయి క్వశ్చన్స్. బుక్లో చదువుకోండి, వెళ్ళి క్లాస్లో వినండి, మీరు వెళ్ళి ఇంపార్టెంట్ టాపిక్స్లో. కాబట్టి సో మీరు ఓకేనా. సో ఇలాంటి క్లాసెస్ అన్నీ కావాలి అంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఓపెన్ చేసి మీకు ఆఫర్లో పెట్టామండి, 50 రూపీస్కే పెట్టాము. 31st జనవరి వరకు మీరు క్లాసులు వినొచ్చు. ఇవి 31st జనవరి వరకు మీరు క్లాసులు వినొచ్చు. కాబట్టి ఈ కోర్సు ఓపెన్ చేసుకొని కోర్సు తీసుకొని మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ని తక్కువ టైంలో కవర్ చేసుకోండి నాన్న. సో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఈ కోర్సు తీసుకోండి. తర్వాత మై కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు ఆ కోర్సులో ఉంటుంది, అందులో ఉంటుంది ఈ కోర్సు. అదే మీకు ఒకవేళ బుక్ కావాలనుకుంటే మాత్రం బుక్ తీసుకోండి నాన్న. మీ బుక్ స్టాల్స్లో ఉంటేనేమో కొనుక్కోండి, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేమైనా పంపిస్తాం, మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా లేదు సార్ నేను ఇప్పుడు ఫ్రీ పీడిఎఫ్ చదువుకుంటాను సార్ అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు మై కోర్సెస్ ఓపెన్ చేస్తే బుక్ పీడిఎఫ్ ఉంటుంది, ఫ్రీ బుక్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ బుక్ పీడిఎఫ్ని ఫ్రీనే మొత్తం చదువుకోండి, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చదువుకోండి. సరే వినాలనుకుంటేనేమో కోర్సు తీసుకోండి, లేదు సార్ నేను చదువుకుంటాను పర్లేదు అనుకుంటేనేమో బుక్ని ఫ్రీగా చదువుకోండి ఓకేనా. సో ఫ్రీగా చదువుకోండి, నచ్చితేనే మళ్ళీ బుక్ని బయట కొనుక్కోండి ఓకేనా. అది కాబట్టి ఇది మీకు తెలంగాణ టెట్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 7 ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనము క్లాస్ 8 కూడా చూస్తాం, క్లాస్ 9 కూడా చూస్తాం, క్లాస్ 10 కూడా చూస్తాం. 10 క్లాసెస్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి త్వరలోనే. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఓకేనా, వీడియో చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా. తప్పకుండా ఛానల్ని కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే. సో థ్యాంక్ యూ. That's all for this video. Thank you.